అందరికీ ఆయుర్వేద శుభాభినందనలు. మా ప్రియాతి ప్రేమైన మేనగోడళ్ళు, మా మేనలుళ్ళు, మా కుమార్తెలు, కుమారులు, సోదరులు, సోదరీమణులు, ఇవాళ మీరు వరుసగా ఉన్నారు కదా, మీకు ఒక కానుక ఈరోజు అందిస్తున్నాను. అంటే వెంట్రుకలు బాగా నిగనిగలాడుతూ మిల్ల 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 మెరుస్తూ, అబ్బా భారతీయుల జుట్టు ఇంత అందంగా ఉంటుందా అనిపించేటట్లుగా తయారు చేసుకోగల సొంత ఇంటి మార్గము, ఖర్చు లేని మార్గము, తెలిసిన మార్గము, తిరుగులేని మార్గము. దీన్ని చెప్పిన తర్వాత ఇంత సులభంతో అంత ఫలితం వస్తుందా అని అనుమానము వద్దో. ఇదేమి అపకారం చేసేది కాదో, కానీ విశ్వాసం ఉంటేనే విజయము మనల్ని వరిస్తుంది. అవిశ్వాసం ఉంటే ఖచ్చితంగా అపజయం కలుగుతుంది. కాబట్టి ప్రేమైన బిడ్డలు, చెప్పే దాని మీద విశ్వాసముతో ఈ చక్కని సులువైన విలువైన బ్రహ్మాండమైన మార్గాన్ని మీరు పాటించి మంచి మిలమిలలాడే మెరిసేటువంటి వెలిగేటువంటి ఎగిరేటువంటి వెంట్రుకల్ని మీరు పొందాలి మీ అందరినీ కోరుతున్నాం. ఏంటంటే అది మన ఇంట్లో శనగపిండి ఉంది కదా, శనగపిండి ఒక 4-5 చెంచాలు అవసరమైన తీసుకొని ఒక గిన్నెలో వేసి అందులో నీళ్లు పోసి బాగా మెత్తగా పిసకండి. దాన్ని గుజ్జుగా బాగా గుజ్జులాగా అయిపోవాలి. ఈ గుజ్జులా చేసి, అంటే మరీ గట్టిగా ఉండకూడదు, మరీ నీళ్లుగా ఉండకూడదు, మధ్య రకంగా గుజ్జులా చేసి ఈ గుజ్జుని కొంచెం కొంచెం తీసుకొని చక్కగా పాయలు విడదీసి బాగా లోపలికి పెట్టండి. మంచిగా లోపలికి అంతా భాగానికి పెట్టండి. ఆడపిల్లలు అయితే కొంచెం ఎక్కువ తీసుకోండి, మగపిల్లలకు తక్కువ తీసుకోండి. ఎవరైనా వాడుకోవచ్చు. ఇది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు అందరూ వాడుకోవచ్చు. పెట్టి ఇది ఆరిపోయిన తర్వాత, అంటే కనీసం ఒక అరగంట ఉంచిన తరువాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయండి. ఒక్కసారి చేసి చూడండి, మీరు ఎంత మార్పు వస్తుంది మీరు చూడండి. ఇది వారానికి కనీసం 2 సార్లు కనుక చేస్తుంటే ఆ వెంట్రుకలలో ఉండేటువంటి నిర్జీవత్వం, అంటే ఎండిపోయి పాలిపోయినట్లుగా, అలాగే చీకి పారేసిన మామిడికాయ టెంకిల మీద అక్కడొక చుక్క అక్కడొకటి అట్లా ఉన్నట్టుగా, ఇట్లా నిర్జీవముగా కళావిహీనముగా అందరహితముగా ఉండేటువంటి కేశములకు చక్కని సౌందర్యం సిద్ధిస్తుంది. ఇది మీరు నమ్మలేరు, కానీ నమ్మి తీరాలి. పచ్చి నిజమో. అనేక వేల లక్షల మంది దీన్ని ఉపయోగించుకొని బాగుపడి ఉన్నారు. ఇవాళ మనం ఏదో కొత్తగా మనం కనుక్కున్న విషయం కాదు. ఇవన్నీ తరతరాల మన భారతీయ వాంగ్మయములో, మన భారతీయ ఆరోగ్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడినటువంటి ఆరోగ్య సత్యాలివి. వాటిని ఇప్పుడు వెలికి తీసి మీ అందరికీ అందించేటువంటి అదృష్టం మాకు కలిగింది, వినే అదృష్టం మీకు కలిగింది. కాబట్టి విశ్వాసంతో ఆచరించి మెరిసేటువంటి వెంట్రుకలను మీరు పొంది మన భారతీయ సౌందర్య ఔన్నత్యాన్ని ప్రపంచాన్ని తెలియజేయవలసిందిగా బిడ్డలని కోరుతూ, చెప్పండి బిడ్డలు ఆనందంగా, జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, శుభం.